ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రత్నం. ఈ వీడియోలో మనము నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య చట్టం అని అంటాము. సో ఈ అంశం మీద మనకు ఏపీ టెట్ లేదంటే టిఎస్సి టెట్ డిఎస్సిలో ఖచ్చితంగా బిట్స్ అనేటివి దాదాపుగా 3 నుంచి 4 బిట్లు ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు. అంటే 2 to 3 మార్క్స్కి మనకు బిట్స్ అనేటివి ఖచ్చితంగా ఈ అంశం మీద వస్తూనే ఉన్నాయి. సో మనం ఖచ్చితంగా ఈ అంశాన్ని నీట్గా నేర్చుకోవాలి. ఈ టాపిక్ ఏదైతే ఉందో ఎన్సిఎఫ్ 2005 ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో దీని మీద నేను వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ 50 బిట్లు రెడీ చేశాను. సో వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి, మీకు ఈ బిట్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే చూడండి, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్యార్థి కేంద్రీకృత బోధన అంటే ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 విద్యార్థి కేంద్రీకృత బోధన అంటే ఏమిటి? సో ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే ఉపాధ్యాయ కేంద్రీకృతం, విద్యార్థి అవసరాలు అనుభవాల ఆధారంగా బోధన, పాఠ్య పుస్తకం ఆధారంగా బోధన, మార్కుల ఆధారంగా బోధన. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది. విద్యార్థి అవసరాలు అనుభవాల ఆధారంగా బోధన అనేది ఉండాలి. ఇక్కడ నేను వివరణ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఎన్సిఎఫ్ 2005లో విద్యార్థి కేంద్రీకృత బోధనను ప్రోత్సహించారు. అంటే విద్యార్థి అనుభవాలు ఆసక్తుల ఆధారంగా నేర్చుకునే విధానాన్ని మనం ఏమంటామంటే జాతీయ విద్యా పాఠ్య చట్టం కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎన్సిఎఫ్ 2005 రూపకర్తల కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఎన్సిఎఫ్ 2005 రూపకర్తల కమిటీ అధ్యక్షుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బిట్ మనకు. సో కస్తూరి గంగన్, ఎస్పాల్, రాధాకృష్ణన్, ముదయల్ యార్. సో మీ ఆన్సర్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఇక్కడ మనం రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే ఆప్షన్ బి అవుతుంది, ఎస్పాల్. సో ఇక్కడ ప్రొఫెసర్ ఎస్పాల్ నేతృత్వంలో మనకు ఎన్సిఎఫ్ 2005 రూపొందించబడడం జరిగిందనమాట. థర్డ్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ఏ సంస్థ ద్వారా రూపొందించబడింది? యూజీసీ, ఎన్సిఈఆర్టీ, ఎన్సిటిఈ, ఏఐసిటిఈ. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి, ఎన్సిఈఆర్టీ. ఎన్సిఎఫ్ 2005ను ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రూపొందించింది. క్వశ్చన్ నెంబర్ 4, ఎన్సిఎఫ్ 2005లో లర్నింగ్ వితౌట్ బర్డన్ అనే భావన ఎవరితో సంబంధం ఉంది? ఎన్సిఎఫ్ 2005లో లర్నింగ్ వితౌట్ బర్డన్ అనే భావన ఎవరితో సంబంధం ఉంది? రాధాకృష్ణన్ కమిటీ, ఎస్పాల్ కమిటీ, కొటారి కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి, ఎస్పాల్ కమిటీ. సో ఎస్పాల్ కమిటీ లర్నింగ్ వితౌట్ బర్డన్, భారం లేని విద్య అనే భావనను ప్రతిపాదించింది. క్వశ్చన్ నెంబర్ 5, ఎన్సిఎఫ్ 2005 ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 2004, 2005, 2006, 2007. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు తెలుసు 2005లో. క్వశ్చన్ నెంబర్ 6, ఎన్సిఎఫ్ 2005లో సూచించిన 5 మార్గదర్శక సూత్రాలలో లేని అంశం ఏది? ఆప్షన్ ఏ, జ్ఞాన నిర్మాణం, విద్యలో ఒత్తిడి తగ్గింపు, మార్కుల ఆధారిత పరీక్ష, జీవిత అనుభవాలతో అనుసంధానం. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, మార్కుల ఆధారిత పరీక్ష. మార్కుల ఆధారిత పరీక్షను తగ్గించి నిరంతర మూల్యాంకనానికి ప్రాముఖ్యతను ఇచ్చారనమాట. క్వశ్చన్ నెంబర్ 6, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనలో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? జ్ఞాన వనరుడుగా, నియంత్రకుడిగా, మార్గదర్శకుడిగా, పరిశీలకుడుగా. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ సి, మార్గదర్శకుడుగా, ఫెసిలేటర్గా ఉంటాడనమాట. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా విద్యార్థులకు నేర్చుకునే అవకాశం కల్పించాలి, అంటే నేర్చుకునే వాతావరణం కల్పించాలి. క్వశ్చన్ నెంబర్ 8, సిసిఈ అనే పదం ఎన్సిఎఫ్ 2005లో దేనికి సంక్షిప్త రూపం? సెంట్రల్ కోర్ ఎడ్యుకేషన్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, కరికులం కాన్సెప్ట్ ఎడ్యుకేషన్, చైల్డ్ సెంటర్ ఎవల్యూషన్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది. ఇక్కడ వివరణ కానీ తీసుకుంటే సిసిఈ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యార్థి ప్రగతిని నిరంతరం పరిశీలించే విధానం. క్వశ్చన్ నెంబర్ 9, ఎన్సిఎఫ్ 2005లో ప్రతిపాదించిన 4 స్తంభాలు ఎక్కడ నుంచి తీసుకోబడ్డాయి? ఎన్సిఎఫ్ 2005లో ప్రతిపాదించిన 4 స్తంభాలు ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి? సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. యునెస్కో,
యూనిసెఫ్, WHO, NCERT. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ యునెస్కో ప్రతిపాదించిన 4 పిల్లర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధారంగా NCF 2005లో 4 స్తంభాలను రూపొందించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 10, లెర్నింగ్ టు లైవ్ టుగెదర్ అనే సూత్రం ఆధారంగా ఏ అంశాన్ని సూచిస్తుంది? సాంకేతిక విద్య, సామాజిక ఐక్యత, క్రీడలు, గణితం. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి. సో ఇక్కడ మనం వివరణగా తీసుకుంటే లెర్నింగ్ టు లైవ్ టుగెదర్ అంటే సామాజిక మానవ సంబంధాలను అభివృద్ధి చేయడం. క్వశ్చన్ నెంబర్ 11, NCF 2005లో ప్రాధాన్యం లేని అంశం ఏది? పర్యావరణ విద్య, విలువల విద్య, మార్కుల పోటీ, సమాన అవకాశాలు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ సి అవుతుంది, మార్కుల పోటీ. మార్కుల పోటీని నిరుత్సాహపరిచి సామర్థ్యం ఆధారంగా మూల్యాంకనం చేయమని సూచించింది. క్వశ్చన్ నెంబర్ 12, NCF 2005 ప్రకారం భాషా బోధనలో ఏ సూత్రం పాటించాలి? ఒక్క భాష మాత్రమే, ద్విభాషా విధానం, త్రిభాషా సూత్రం, విదేశీ భాష ప్రాధాన్యం. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, త్రిభాషా సూత్రం. విద్యార్థులు తమ మాతృభాష, రాష్ట్ర భాష, జాతీయ భాష నేర్చుకోవాలి అని త్రిభాషా సూత్రం సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13, NCF 2005లో సిఫారసు చేసిన యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పద్ధతి ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది? ఆప్షన్ కానీ తీసుకుంటే ప్రవర్తనవాదం, నిర్మాణవాదం, సాంప్రదాయ సిద్ధాంతం, సామాజిక సిద్ధాంతం. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, నిర్మాణవాదం, కన్స్ట్రక్టివిజం. విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకోవడం అనే భావన నిర్మాణాత్మకవాదానికి చెందుతుంది. క్వశ్చన్ నంబర్ 14, పాఠశాల పుస్తకాలలో చిత్రాలు, కథలు, అనుభవాలు చేర్చడం ఎందుకు సూచించారు? పుస్తకం ఆకర్షణీయంగా చేయడం కోసం, పాఠం పొందడానికి, అనుభవాత్మక విద్యను పెంపొందించడానికి, మార్కులు పెంచడానికి. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, అనుభవాత్మక విద్య పెంపొందించడానికి. అనుభవాత్మక విద్య ద్వారా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 15, NCF 2005లో విద్యార్థులు భయాన్ని తొలగించడానికి ఏమి సూచించారు? NCF 2005లో విద్యార్థులు భయాన్ని తొలగించడానికి ఏమి సూచించారు? కఠిన పరీక్షలు, ఆనందదాయకమైన బోధన, క్రమశిక్షణ శిక్షలు, అదనపు పనులు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, ఆనందదాయకమైన బోధన. లెర్నింగ్ వితౌట్ ఫియర్ అనే భావనతో విద్య ఆనందదాయకంగా ఉండాలని సూచించారు. క్వశ్చన్ నెంబర్ 16, NCF 2005 ఏ విధమైన పాఠశాల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది? NCF 2005 ఏ విధమైన పాఠశాల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ ఏ గాని తీసుకుంటే నియంత్రణ ప్రధాన, భయరహిత సృజనాత్మకత, మార్కుల ప్రధాన, పోటీ ప్రధాన. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, భయరహిత సృజనాత్మక. విద్యార్థులు స్వేచ్ఛగా నేర్చుకునే భయరహిత వాతావరణం కల్పించాలి. NCF 2005 ప్రకారం మానవ విలువలను నేర్పించేది ఏ అంశం? గణితం, విలువల విద్య, వాల్యూ ఎడ్యుకేషన్ అంటాము, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి, విలువల విద్య, వాల్యూ ఎడ్యుకేషన్. ఇక్కడ మనం వివరణగా తీసుకుంటే విద్యార్థుల్లో నైతిక, సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందించడానికి విలువల విద్య అవసరం. క్వశ్చన్ నంబర్ 18, NCF 2005లో పర్యావరణ విద్యను ఎలా చూపించడం జరిగింది? ప్రత్యేక విషయంగా మాత్రమే, అన్ని విషయాలతో అనుసంధానం చేసి, ఐచ్ఛిక అంశంగా, ఉన్నత తరగతులకే పరిమితం చేసి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, అన్ని విషయాలతో అనుబంధనం చేసి చూపించడం జరిగింది. పర్యావరణ అవగాహనను అన్ని విషయాలతో అనుసంధానం చేయమని NCF సూచించింది. క్వశ్చన్ నంబర్ 19, NCF 2005లో సూచించిన పాఠ్య భాగాన్ని తగ్గించడం లక్ష్యం దేనికి సంబంధించింది? పరీక్షల తగ్గింపు, రాయడం తగ్గింపు, బోధన విధానం సవరించడం, పైవన్నీ. సో ఇక్కడ మనకు వచ్చేసరికి పైవన్నీ కూడా కరెక్టే. పరీక్షలు తగ్గించాలి, పిల్లల రాసే విధానాన్ని తగ్గించాలి, బోధన విధానం సవరించడం.
సో ఇవన్నీ కూడా మనకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. విద్యలో ఒత్తిడి తగ్గించడానికి పాఠ్య పరీక్ష బోధన మార్పులు అవసరమని సూచించింది. క్వశ్చన్ నెంబర్ 20, లెర్నింగ్ టు బి అనే సూత్రం ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది? లెర్నింగ్ టు బి అనే సూత్రం ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది? సో ఆప్షన్స్ కానీ తీసుకుంటే వ్యక్తిత్వ వికాసం, జ్ఞానాభివృద్ధి, భాషా అభ్యాసం, శారీరక కసరత్తులు. సో ఇక్కడ ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ ఏ వ్యక్తిత్వ వికాసం. సో ఇక్కడ వివరణ కానీ తీసుకుంటే లెర్నింగ్ టు బి అంటే వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 21, NCF 2005లో CCE వ్యవస్థ ప్రధానంగా దేనిపై దృష్టి సారించింది? సంవత్సరాంత పరీక్ష, నిరంతర పరిశీలన సవరణ, మార్కుల కేటాయింపు, వర్గీకరణ. సో వీటిలో వచ్చేసరికి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి నిరంతర పరిశీలన సవరణ. CCE ద్వారా విద్యార్థుల ప్రగతిని నిరంతరాయంగా అంచనా వేయడం లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 22, NCF 2005 ప్రకారం విద్యలో సాంకేతికత పాత్ర ఏమిటి? NCF 2005 ప్రకారం విద్యలో సాంకేతికత పాత్ర ఏమిటి? ఉపాధ్యాయుడిని భర్తీ చేయడం, బోధనలో సహాయక పరికరం, వినోదం కోసం మాత్రమే, గణితం బోధనకే పరిమితం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది. టెక్నాలజీ బోధనలో సహాయక సాధనం మాత్రమే, ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు. అంటే ఉపాధ్యాయుని ఇది రీప్లేస్ చేయలేదు, ఏది పరికరం అనేది ఉపాధ్యాయుని రీప్లేస్ చేయలేదు, కానీ ఉపాధ్యాయుడికి సహాయం చేస్తుంది మాత్రమే చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 23, NCF 2005 ఏ సిద్ధాంతాన్ని ప్రధానంగా ఆధారంగా చేసుకుంటుంది? పరివర్తనవాదం, నిర్మాణవాదం, కాగ్నిటివ్ సిద్ధాంతం, ఫ్రాయిడ్ సిద్ధాంతం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, నిర్మాణవాదం, కన్స్ట్రక్టివిజం. విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకోవాలని చెప్పే నిర్మాణవాద సిద్ధాంతం ఆధారంగా తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 24, NCF 2005 ప్రకారం బాలల అభివృద్ధిలో ముఖ్యమైన అంశం ఏది? పోటీ భావన, సృజనాత్మకత, క్రమశిక్షణ, శిక్ష విధానం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ కనిపిస్తే మనకు ఆప్షన్ బి సృజనాత్మకత. పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 25, NCF 2005లో పేర్కొన్న ఈక్విటీ అంటే ఏమిటి? NCF 2005లో పేర్కొన్న ఈక్విటీ అంటే ఏమిటి? సమాన అవకాశాలు, ఆర్థిక సమానత్వం, విద్యా మినహాయింపు, ఉద్యోగ హామీ. ఇక్కడ మనకు ఆప్షన్స్ కానీ తీసుకుంటే ఆప్షన్ ఏ సమాన అవకాశాలు. లింగ, వర్గ, మత, భౌగోళిక భేదాలు లేకుండా విద్యలో సమాన అవకాశాలు కల్పించడం. క్వశ్చన్ నంబర్ 26, NCF 2005 ప్రకారం ప్రాథమిక దశలో ఏ అంశం ప్రాధాన్యం కలిగింది? పాఠ్య జ్ఞానం, ఆట ద్వారా నేర్చుకోవడం, పరీక్షలు, మార్కులు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ బి అవుతుంది, ఆట ద్వారా నేర్చుకోవడం. వివరణ కానీ తీసుకుంటే చిన్నారులు ఆట అనుభవాల ద్వారా నేర్చుకుంటే అర్థం బాగా అవుతుందని వాళ్ళ భావన. క్వశ్చన్ నెంబర్ 27, NCF 2005లో సూచించిన పాఠ్య అనుసంధానం, కరికులర్ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి? అన్ని విషయాలు సమ్మేళనం, ప్రతి విషయాన్ని వేరు చేయడం, ఒకే విషయం మీద దృష్టి, పరీక్షలు కలపడం. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, అన్ని విషయాలు సమ్మేళనం చేయడం. అన్ని విషయాలను పరస్పర సంబంధం కలిగి ఉండాలని ఈ కమిటీ చూపిస్తుంది. క్వశ్చన్ నంబర్ 28, కన్స్ట్రక్టివిజం అనే భావనను మొదట ప్రాముఖ్యంగా ఎవరు ప్రతిపాదించారు? పియాజే, స్కిన్నర్, థార్నడైక్, వుడ్వార్డ్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ పియాజే. జీన్ పియాజే నిర్మాణవాద సిద్ధాంతానికి పితామహుడవుతాడు. సో ఈయన భావనే కన్స్ట్రక్టివిజం అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 29, NCF 2005 ప్రకారం అసెస్మెంట్ అంటే ఏమిటి? మార్కులు కేటాయించడం, విద్యార్థి అభివృద్ధిని అంచనా వేయడం, శిక్ష విధానం, పాఠశాల మూసివేత. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి విద్యార్థి అభివృద్ధిని అంచనా వేయడం. మూల్యాంకనం అంటే విద్యార్థి జ్ఞాన, సామాజిక, సృజనాత్మక అభివృద్ధిని గుర్తించడం. క్వశ్చన్ నెంబర్ 30, CCEలో కాంప్రహెన్సివ్ అన్న పదం దేనిని సూచిస్తుంది? విస్తృతమైన మూల్యాంకనం,
కఠినమైన పరీక్ష, భాషా పరీక్ష, గణిత పరీక్ష. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ, విస్తృతమైన మూల్యాంకనం. కాంప్రహెన్సివ్ అంటే విద్యార్థి యొక్క అన్ని వైపుల అభివృద్ధిని మూల్యాంకనం చేయడం. క్వశ్చన్ నంబర్ 31. ఎన్సిఎఫ్ 2005లో సూచించిన విలువల విద్యా లక్ష్యం ఏమిటి? జ్ఞానాభివృద్ధి, నైతిక సామాజిక విలువల పెంపు, మార్కుల పెంపు, భౌతిక అభివృద్ధి. ఆప్షన్స్ కానీ తీసుకుంటే ఇక్కడ రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ బి, నైతిక సామాజిక విలువల పెంపు. విలువల విద్య ద్వారా బాధ్యత, దయ, నిజాయితీ వంటి విలువలు నేర్పించాలి. క్వశ్చన్ నంబర్ 32. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భయరహిత విద్య అంటే ఏమిటి? కఠిన పరీక్షలు లేకుండా, శిక్ష భయం లేకుండా, ఉపాధ్యాయ ఒత్తిడి లేకుండా, పైవన్నీ. సో ఇక్కడ రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు పైవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. భయరహిత వాతావరణం కల్పించడమే విద్యార్థి అభివృద్ధికి పునాది. క్వశ్చన్ నెంబర్ 33. ఎన్సిఎఫ్ 2005లో లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ దేనిని సూచిస్తుంది? అనుభవాత్మక విద్య, ప్రవర్తనవాద విద్య, సాంప్రదాయ విద్య, పాఠ్య విద్య. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, అనుభవాత్మక విద్య. అనుభవాల ద్వారా నేర్చుకోవడం ఎన్సిఎఫ్ 2005లో ప్రధాన సూత్రం. క్వశ్చన్ నంబర్ 34. ఎన్సిఎఫ్ 2005లో జెండర్ సెన్సిటివిటీ అనే పదం దేనిని సూచిస్తుంది? లింగ సమానత్వం, లింగ వివక్ష, కేవలం మహిళా విద్య, ఆప్షన్ డి తీసుకుంటే పురుష ఆధిక్యత. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ, లింగ సమానత్వం. వివరణ: అబ్బాయి అమ్మాయి మధ్య వివక్ష లేకుండా సమాన గౌరవం కల్పించడం. క్వశ్చన్ నంబర్ 35. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల బోధనలో ఏ విధానం అవసరం? డిస్కషన్ బేస్డ్, డిక్టేషన్ బేస్డ్, నోట్ బేస్డ్, రిపిటేషన్ బేస్డ్. సమాధానంగా తీసుకుంటే ఆప్షన్ ఏ, డిస్కషన్ బేస్డ్. అంటే డిస్కస్ చేస్తూ మనం బోధించడం జరగాలి. విద్యార్థులు చర్చల ద్వారా నేర్చుకుంటే ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 36. ఎన్సిఎఫ్ 2005 ఆధారంగా ఏ చట్టం అమల్లోకి వచ్చింది? ఎన్ఈపి 2020, ఆర్టీఈ యాక్ట్ 2009, ఎస్ఎస్ఏ 2003, ఆర్ఎంఎస్ఏ 2012. సో ఇక్కడ మనకు ఆన్సర్ కానీ తీసుకుంటే ఆప్షన్ బి అవుతుంది, ఆర్టీఈ యాక్ట్ 2009. వివరణ కానీ తీసుకుంటే విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఎన్సిఎఫ్ 2005 ఆధారంగా వచ్చింది. ఫ్రెండ్స్, నేను దీని మీద కూడా బిట్లు రెడీ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 37. ఎన్సిఎఫ్ 2005లో నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అనే భావన దేనికి విరుద్ధం? రోట్ లెర్నింగ్, క్రియేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్. ఇక్కడ వివరణ కానీ తీసుకుంటే రటించడం రోట్ లెర్నింగ్ కి వ్యతిరేకంగా నిర్మాణాత్మక జ్ఞానం సూచించారు. ఎన్సిఎఫ్ 2005లో పాఠశాలలు దేనిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి? పరీక్షలు, అభ్యాస ప్రక్రియ, మార్కులు, పోటీ. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే ఆప్షన్ బి, అభ్యాస ప్రక్రియ. విద్యా ప్రక్రియ ముఖ్యమని సూచించారు, లెర్నింగ్ ప్రాసెస్ అని అంటాం దీన్ని. క్వశ్చన్ నంబర్ 39. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బాలిక విద్య ప్రధానంగా దేనికి సంబంధించినది? నైపుణ్యాభివృద్ధి, సమాన విద్యా హక్కు, మాధ్యమిక స్థాయి, ఆర్థిక అభివృద్ధి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ గా తీసుకుంటే ఆప్షన్ బి, సమాన విద్యా హక్కు. బాలికలకు విద్యలో సమాన అవకాశాలు కల్పించాలి. క్వశ్చన్ నంబర్ 40. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం లెర్నింగ్ టు డూ అంటే ఏమిటి? తెలుసుకోవడం, అనుభవాన్ని ఆచరణలో పెట్టడం, వ్రాయడం నేర్చుకోవడం, చదవడం నేర్చుకోవడం. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది, అనుభవాన్ని ఆచరణలో పెట్టడం. సో వివరణగా తీసుకుంటే దీనికి లెర్నింగ్ టు డూ అంటే నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో ఉపయోగించడం. క్వశ్చన్ నెంబర్ 41. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలు ఎక్కడ ఉండాలి? భయపెట్టే ప్రదేశం, ఆనందదాయకమైన విద్యా కేంద్రం, క్రమశిక్షణ కేంద్రం, పరీక్షా కేంద్రం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, ఆనందదాయకమైన విద్యా కేంద్రం. పిల్లలు నేర్చుకోవడంలో ఆనందం పొందే వాతావరణం అవసరం.
క్వశ్చన్ నంబర్ 42. చైల్డ్ ఈజ్ యాన్ యాక్టివ్ లెర్నర్ అనే భావన దేనికి చెందుతుంది? ఎన్సిఎఫ్ 1988, ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020, ఎస్ఎస్ఏ. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి ఎన్సిఎఫ్ 2005. విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకునే శక్తివంతమైన వ్యక్తిగా ఎన్సిఎఫ్ 2005 భావిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 43. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధమైన సంబంధం కలిగి ఉంటాడు? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధమైన సంబంధం కలిగి ఉంటాడు? నియంత్రాత్మక, భాగస్వామ్య, ఆధిపత్య, అధికారిక. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి భాగస్వామ్య. ఉపాధ్యాయుడు విద్యార్థితో భాగస్వామ్య పద్ధతిలో బోధన కొనసాగించాలి. క్వశ్చన్ నంబర్ 44. ఎన్సిఎఫ్ 2005లో క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటి? ఇతరులను విమర్శించడం, తార్కికంగా లోతుగా ఆలోచించడం, పాఠాన్ని రటించడం, మార్కులు గణించడం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి తార్కికంగా లోతుగా ఆలోచించడం. సో విద్యార్థి ఆలోచనాత్మక, తార్కిక విశ్లేషణ సామర్థ్యం పెరగాలి. క్వశ్చన్ నంబర్ 45. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్యా పద్ధతి ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ లైఫ్ సెంటర్డ్, టీచర్ సెంటర్డ్, బుక్ సెంటర్డ్, ఎగ్జామ్ సెంటర్డ్. ఇక్కడ ఆప్షన్ కానీ తీసుకుంటే, ఇక్కడ రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ ఏ అవుతుంది, లైఫ్ సెంటర్డ్. విద్య జీవన పరిస్థితులతో అనుసంధానంగా ఉండాలి. క్వశ్చన్ నంబర్ 46. ఎన్సిఎఫ్ 2005లో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ దేనికి సంబంధించినది? ప్రతిభావంతులకు విద్య, ప్రతిభావంతులకే విద్య, వికలాంగులు వెనకబడిన వర్గాలకు సమాన విద్య, కేవలం పట్టణ విద్య, ప్రైవేటు పాఠశాలలకే. సో ఇక్కడ ఆన్సర్ కానీ తీసుకుంటే ఆప్షన్ బి అవుతుంది, వికలాంగులు వెనకబడిన వర్గాలకు సమాన విద్య కల్పించడం. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించే విధానాన్ని మనం ఏమంటామంటే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 47. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కరికులం అంటే ఏమిటి? పుస్తకం, పాఠ్యాంశాల జాబితా, పాఠశాల జీవన అనుభవాల సమాహారం, పరీక్షల షెడ్యూల్. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, పాఠశాల జీవన అనుభవాల సమాహారం. పాఠ్య చట్రం అంటే పిల్లల విద్య, సామాజిక అనుభవాల సమాహారం. క్వశ్చన్ నంబర్ 48. ఎన్సిఎఫ్ 2005లో పాఠ్య చట్రాల సంఖ్య ఎంతవరకు వచ్చింది? 3, 4, 5, 2. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 4, 1968, 1975, 1988, 2005 మొత్తం 4 పాఠ్య చట్టాలు తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 49. ఎన్సిఎఫ్ 2005లో పాఠ్య గ్రంథాల రూపకల్పనలో దృష్టి పెట్టిన అంశం ఏది? చిత్రాలు, కథలు, స్థానిక ఉదాహరణలు, కఠినమైన భాష, మార్కుల ప్రాధాన్యం, తక్కువ పేజీలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, చిత్రాలు, కథలు, స్థానిక ఉదాహరణలు. వివరణ: విద్యార్థులు అర్థం చేసుకునేలా కథలు, చిత్రాలు, ఉదాహరణలు చేర్చమని సూచించారు. క్వశ్చన్ నంబర్ 50. ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పరీక్షల ప్రాముఖ్యత పెంచడం, విద్యార్థి ఆనందకర విద్యా అనుభవం కల్పించడం, రటించడం నేర్పించడం, క్రమశిక్షణపై దృష్టి పెట్టడం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ గా తీసుకుంటే ఆప్షన్ బి అవుతుంది, విద్యార్థి ఆనందకర విద్యా అనుభవం కల్పించడం. సో విద్యార్థి భయం లేకుండా ఆసక్తికరంగా ఆనందంగా నేర్చుకునే విద్యా వాతావరణం కల్పించడం ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం. ఫ్రెండ్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ 50 బిట్స్. సో ఈ బిట్స్ అని మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. అవసరమైతే ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, వీడియోని పాస్ చేసి. ఓకే, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.